హాయ్ ఫ్రెండ్స్, మూవీ పేరు మర్మర్. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక నోట్ చూపిస్తారు. ఆ నోట్ ప్రకారం డిసెంబర్ 28, 2024 తేదీన చెన్నై నుంచి ఒక ఫ్రెండ్స్ గ్రూప్ వస్తుంది. ఈ గ్రూప్లో 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, అలాగే తిరువన్మలైకి చెందిన ఒక లోకల్ అమ్మాయి ఉన్నారు. వీళ్లు జవాదో హిల్స్లోని ఒక ఫారెస్ట్లోకి వెళ్తారు. అకస్మాత్తుగా ఈ 5 అక్కడ నుంచి మాయమవుతారు. ఈ గాయబ్ కావడం తిరువన్మలై డిప్యూటీ దృష్టిని ఆకర్షిస్తుంది. వాళ్లు స్పెషల్ ఫోర్స్ని పంపిస్తారు. కాని వీళ్లు దొరకరు. కొన్ని పగిలిన కెమెరాలు మాత్రమే దొరుకుతాయి. ఆ కెమెరాల ఫుటేజ్ని చెక్ చేస్తే అందరి కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఆ ఫుటేజ్ని డాక్యుమెంటరీ రూపంలో మనకు చూపిస్తారు. అంటే ఆ కెమెరాల్లో రికార్డ్ అయినది ఈ 5 ఏం జరిగిందో మనం చూడబోతున్నాం. ఫస్ట్ సీన్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ 28, 2024 ఉదయం 8 గంటలకు. ఒక కంటెంట్ క్రియేటర్స్ గ్రూప్ని చూపిస్తారు. వీళ్లు సోషల్ మీడియా కోసం షార్ట్ మూవీ రివ్యూస్ చేస్తుంటారు. ఈరోజు వీళ్లు మొదటిసారి హారర్ డాక్యుమెంటరీ షూట్ చేయబోతున్నారు. ఈ గ్రూప్లో ఎవరున్నారంటే మెల్విన్, రుషి, అంకిత, జెనిఫర్. మెల్విన్కి జెనిఫర్ మీద కొంచెం ఇష్టం ఉంది. మెల్విన్, రుషి డాక్యుమెంటరీ గురించి బ్రీఫ్ ఇస్తారు. తమిళనాడులోని తిరువన్మలై జిల్లాలో పోలూర్ తాలూకాలో జవాదో హిల్స్లో కాతూర్ అనే పురాతన గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒక శాపగ్రస్తమైన ఫారెస్ట్ ఉందని చెబుతారు. ఈ జంగల్లో ఒక చెరువు ఉంది. దానిలో ప్రతి పౌర్ణమి రాత్రి 7 కన్యలు, అంటే 7 దేవతలు స్నానం చేయడానికి వస్తాయి. ఇప్పటివరకు ఎవరూ వాటిని చూడలేదు. ఎందుకంటే ఈ జంగల్లోకి వెళ్లినా ఎవరూ బతికి తిరిగి రాలేదు. నిజం తెలుసుకోవడానికి, చూడటానికి ఈ గ్రూప్ అక్కడికి వెళ్తోంది. దాని డాక్యుమెంటరీ తీయబోతోంది. జెనిఫర్, అంకితని కలుస్తాం. కొంచెం మాట్లాడి వాళ్లు బయలుదేరతారు. దారిలో జెనిఫర్కి అకస్మాత్తుగా వాంతి అవుతుంది. మెల్విన్ ఆమెను సంభాళిస్తాడు. అంకిత రుషితో, మెల్విన్ జెనిఫర్ని లవ్ చేస్తున్నాడా అని అడుగుతుంది. రుషి, అవును, కానీ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని చెబుతాడు. వాళ్లు గ్రామానికి చేరుకుని బుక్ చేసిన లోకల్ గైడ్కి కాల్ చేస్తారు. గైడ్ కూతురు కాల్ పిక్ చేసి, నా నాన్న హాస్పిటల్లో ఉన్నారు, సో నేనే మీకు గైడ్ చేస్తాను అని చెబుతుంది. ఈ అమ్మాయి పేరు కాంత. ఆమె ఈ గ్రామానికి చెందినది. స్టార్టింగ్లో చెప్పిన 5 ఈ గ్రూప్లోని 4, అలాగే కాంత. కాంత చెబుతుంది, నా నాన్నని పాము కాటేసింది, అందుకే హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ పాము కాటు సాధారణం. 2 రోజుల క్రితం నన్ను కూడా పాము కాటేసింది అని. ఆమె ఈ విషయాన్ని లైట్గా తీసుకుంటుంది. వాళ్ల జర్నీ స్టార్ట్ అవుతుంది. గ్రామస్తులను ఇంటర్వ్యూ చేస్తారు. శాపగ్రస్త ఫారెస్ట్, 7 కన్యలు, డైన్ గురించి తెలుసుకోవడానికి. అందరి ఇళ్ల మీద రాసి ఉంటుంది, మేము నీ బలి కాదు, జంగల్కి వెళ్ళిపో అని. ఇది స్త్రీ లాగా అనిపించినా ఇది చాలా డార్క్, భయంకరమైన వెర్షన్. గత 80 సంవత్సరాలుగా గ్రామస్తులు కన్యల ఫెస్టివల్ జరపలేదు. ఎందుకంటే జంగల్లో ఒక డైన్ ఉంది. ఆమె పేరు మంగై లేదా మంగయ్య. ఈ గ్రామంలో ఆమె పేరు చెప్పడం కూడా నిషేధం. ఆ రాతలు ఆ డైన్ కోసమే రాశారు, మేము నీ బలి కాదు, వెళ్ళిపో అని. మంగై గురించి తెలుసుకుందాం. గ్రామస్తులకు తెలుసు, మంగై ఆమె ఫ్యామిలీ కాలం నుంచి బ్లాక్ మ్యాజిక్ చేసేవారు. కాని గోవిందన్ అనే అబ్బాయి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని గ్రామానికి తీసుకొచ్చాడు. పెళ్లై కొన్ని రోజులకే గ్రామంలో చిన్నపిల్లలు మాయమవడం స్టార్ట్ అయ్యింది. గోవిందన్ సిస్టర్ బేబీ కూడా మాయమైంది. వాళ్లు వెతుకుతుంటే జంగల్లో మంగై రక్తంతో నీటిలా ఉంటుంది. అందరికీ ఆమె మీద అనుమానం వస్తుంది. ఆమె ఇంట్లో సెర్చ్ చేస్తే పిల్లల శవాలు ముక్కలుగా కనిపిస్తాయి. మంగై వాటిని బ్లాక్ మ్యాజిక్ కోసం బలి ఇచ్చింది, తన శక్తులను పెంచుకోవడానికి. గ్రామస్తులు గుస్సాలో ఆమెను రాళ్లతో కొట్టి ఒక సంచిలో కట్టి జంగల్లో పడేశారు. 2 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. చనిపోతూ గ్రామాన్ని శపించింది. ఆమె ఒక విచ్ గోస్ట్గా మారింది. ఆ రోజునుంచి ఎవరూ 7 కన్యలను పూజించడానికి జంగల్లోకి వెళ్లలేదు. వెళ్లినవాళ్లు బతికి తిరిగి రాలేదు. మంగై ఎవరు, ఎక్కడినుంచి వచ్చింది ఎవరికీ తెలీదు. ఒడిశా నుంచో నేపాల్ నుంచో అయి ఉండొచ్చు. గోవిందన్ జాబ్ కోసం అక్కడికి వెళ్లి ఆమెను ఇష్టపడి తీసుకొచ్చాడు. గ్రామంలో ఎవరూ నాన్ వెజ్ తినరు. ఎందుకంటే రక్తం వాసనకి మంగై వచ్చేస్తుంది, బలి తీసుకుంటుంది. 7 కన్యల గురించి చెప్పాలంటే వాళ్లు పౌర్ణమి రాత్రి చెరువులో స్నానం చేస్తారు. వాళ్లను చూడటం నిషేధం. ఎవరైనా చూస్తే వాళ్లు గుస్సా అవుతారు, శాపం ఇస్తారు. కాంత చెబుతుంది, నా అమ్మమ్మ వాళ్లను తప్పుగా చూసింది, అప్పటినుంచి బెడ్ మీద పడుంది, ఆమెకు పారాలసిస్ వచ్చింది అని. ఇప్పుడు వీళ్లకి అన్ని డీటెయిల్స్ తెలిసాయి. డాక్యుమెంటరీ తీయడానికి జంగల్లోకి వెళ్లాలి. కాని హారళ్ల ప్రకారం ఈ 4 ఈ కథ మీద నమ్మకం లేదు. వీళ్లు అనుకుంటారు, ఇదంతా గ్రామస్తులు కల్పించిన కథ, దీనికి హెట్టెయిల్ లేదు అని. వాళ్లు జంగల్లోకి వెళ్లడానికి రెడీ అవుతారు. కాంతని ఇంటికి పంపాలనుకుంటారు. కాని ఆమె కొంచెం ఎక్కువ డబ్బు కోసం వాళ్లతో వస్తానని చెబుతుంది. వాళ్లు ఒప్పుకుంటారు.
వాళ్ళు జంగల్లోకి చేరుకుంటారు. మెల్విన్ 2 స్పాట్స్ గురించి చెబుతాడు. అక్కడి నుంచి ట్రావెల్ చేస్తారు. రాత్రి అవుతోంది కాబట్టి అక్కడే టెంట్ వేసి రాత్రి గడపాలనుకుంటారు. టెంట్ వేస్తారు. రాత్రి అవుతుంది. అంకిత కొంచెం దూరంగా వెళ్లి రికార్డింగ్ చేస్తుంది. ఇక్కడ దూరం ఎవరూ లేరు అని. ఆమె టెంట్ నుంచి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది. కాని టెంట్, స్మోక్, ఫైర్ కనిపించడం లేదు. ఆమె మంగైని కొంచెం జోక్ చేస్తూ మాట్లాడుతుంది. తిరిగి గ్రూప్ దగ్గరకు వస్తుంది. అందరూ కొంచెం తిని మాట్లాడుకుంటారు. ఒక ఫన్ యాక్టివిటీ చేద్దామనుకుంటారు. అది వేరే ఏమీ కాదు, వీజా బోర్డ్. ఇది ఫన్ అవుతుందా లేక వేరే సైడ్ నుంచి ఎవరైనా కాంటాక్ట్ చేస్తారా తర్వాత తెలుస్తుంది. వాళ్లు కెమెరాలను అన్ని చోట్ల సెట్ చేసి వీజా బోర్డ్ ముందు భగవంతుడిని ప్రేయర్ చేసి ప్రొటెక్షన్ అడుగుతారు. మంచి స్పిరిట్స్ ని ఇన్వైట్ చేస్తారు. చాలాసేపు కూర్చుంటారు. కానీ ఏ స్పిరిట్ కాంటాక్ట్ కాదు, ఏ హలచల్ జరగదు. ఋషి జోకా కాంత ఫింగర్పై కట్ చేసి ఆ రక్తాన్ని బోర్డ్ మీద వేస్తాడు. కాంత భయపడి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ల మీద గుస్సా అవుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని మొండి పట్టుపడుతుంది. అంకితతో కొంచెం గొడవ కూడా అవుతుంది. నీవు డబ్బు తీసుకున్నావు, ఇలా వెళ్ళకూడదు అని. వాళ్ళు ఆమెను బుజ్జగించడానికి ట్రై చేస్తారు. కాని కాంత వినదు. మంగై రక్తం వాసనకి వస్తుంది. ఇప్పుడు నన్ను తీసుకెళ్తుంది. మీరు సేఫ్, కాని నేను చనిపోతాను అని అంటుంది. ఈ మాటలు జరుగుతుండగా కెమెరాలో గ్లిచెస్, హలచల్ కనిపిస్తుంది. ఇది పారానార్మల్తో రిలేటెడ్. కాని వాళ్లు తమ గొడవలో బిజీగా ఉండి దీన్ని పట్టించుకోరు. చివరికి కాంతని శాంతపరిచి ఆపుతారు. కొంచెం సేపటి తర్వాత మళ్లీ వీజా బోర్డ్ ఆడతారు. ఈసారి అంకిత కాంతతో పాటు పార్టిసిపేట్ చేస్తుంది. ఇది మన సైకిల్ని కంప్లీట్ చేస్తుంది అని. కానీ ఏం జరగదు. ఋషి స్మోక్ చేయడానికి కొంచెం దూరంగా వెళ్తాడు. లైటర్ వెలిగస్తే అది ఆటోమేటిక్గా ఆరిపోతుంది. అతను లైట్గా, ఇక్కడి స్పిరిట్ నన్ను ఛాలెంజ్ చేస్తోంది అని అంటాడు. స్మోక్ చేస్తుండగా అతని చుట్టూ ఎవరో పరిగెత్తిన సౌండ్ వస్తుంది. భయపడి ఫ్రెండ్స్ దగ్గరకు వస్తాడు. ఇంతలో అంకిత, కాంత, జెనిఫర్ వీజా బోర్డ్ ఆడుతుంటారు. ఒక స్పిరిట్ కాంటాక్ట్ చేస్తుంది. మెల్విన్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగితే అవును అని రిప్లై వస్తుంది. కాంత భయపడుతుంది. నీవు మంగైనా అని అడిగితే మళ్ళీ అవును అని వస్తుంది. కాంత ఒళ్ళు గగుర్పొడిచింది. ఋషి భయపడి టెంట్లోకి వస్తాడు. తప్పుగా వీజా బోర్డ్ మీద అడుగు పెడతాడు. యాక్టివిటీ ఆగపోతుంది. ఋషి, ఎవరో పరిగెత్తారు అని చెబుతాడు. అందరూ ఏదో జంతువై ఉంటుంది అని అంటారు. ఎందుకంటే వాళ్లకి కూడా హలచల్ వినిపించింది. గేమ్ ఆగపోతుంది. అందరూ నిద్రపోతారు. కాంత బయటే పడుకుంటుంది. ఋషి ఆమె పక్కనే పడుకుంటాడు, ఆమెకు భయం వేయకుండా. కాని దోమలు కుట్టడంతో టెంట్లోకి వెళ్ళిపోతాడు. కాంత దగ్గర హలచల్ స్టార్ట్ అవుతుంది. జంగల్ నుంచి ఎవరో లాగిన సౌండ్. ఒక స్త్రీ విచిత్రంగా కేకలు వేస్తుంది. కాంత మేల్కొంటుంది. ఆ సౌండ్ మంగైదే అని అర్థమవుతుంది. సౌండ్ ఆగపోతుంది. కాంతకి అది కలలా అనిపిస్తుంది. కాని ఆమె చేతికి రక్తం కనిపిస్తుంది. మంగై ఆమెకు దగ్గరగా లాగుతూ వస్తోంది. కెమెరా సైడ్ అవుతుంది. కాంతని మంగై ఎక్కడికో లాగుకెళ్తుంది. కాంత చివరి క్షణాల్లో తడమాడుతూ కేకలు వినిపిస్తాయి. మంగై తన భయంకర వాయిస్లో బ్లాక్ మ్యాజిక్ ఎంచాంట్మెంట్ మర్మరిస్తూ ఉంటుంది. అంటే గుసగుసలాడుతూ ఉంటుంది. కాంతని చంపిన తర్వాత కూడా ఈ మర్మరింగ్ కొనసాగుతుంది. బహుశా ఆమె ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తోందేమో, ఈ నలుగురు ఎస్కేప్ కాకుండా. ఆ తర్వాత అంతా సైలెంట్ అవుతుంది. ఇక్కడ విచిత్రమైన విషయమేంటంటే వీళ్లు డిసెంబర్ 28న జర్నీ స్టార్ట్ చేశారు. మరుసటి రోజు 29 రావాలి. కాని స్క్రీన్ మీద డిసెంబర్ 20న చూపిస్తారు. ఇది చాలా వీర్డ్. దీని ఎక్స్ప్లెనేషన్ ఎన్లో చెబుతాను. ఇది చాలా సబ్టల్ హింట్. అందరూ మేల్కొంటారు. కాంత మాయమైందని గమనిస్తారు. ఆమెను వెతుకుతారు. ఋషి, జెనిఫర్ బాధపడతారు. మన తప్పు వల్ల ఆమె మాయమైంది అని. కాని అంకిత, మెల్విన్, ఆమె ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది అని అంటారు. జెనిఫర్ అంకితతో గొడవపడుతుంది. ఎందుకంటే అంకితకి కాంత గురించి లవలేసం బాధలేదు. ఋషి, రాత్రి ఏం జరిగిందో ఫుటేజ్ చూడాలి అని అంటాడు. కాని మెల్విన్, ఫుటేజ్ ఎడిటింగ్ టైంలో చూడొచ్చు అని కార్డివ్వడు. ఋషి కొంచెం చిరాకు పడతాడు. నేను అనుకుంటున్నా వాళ్లు ఫుటేజ్ చూడాల్సింది. వాళ్లు సమస్యను సమన్వయం చేసుకుని డాక్యుమెంటరీ త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటారు. మరో స్పాట్కి, స్టోన్ స్పాట్కి వెళ్తారు. ఆ తర్వాత లాస్ట్ స్పాట్, కన్యల చెరువు. 7 కన్యలు ఎవరంటే బ్రాహ్మి, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చాముండా. వీడియో ఎండ్ వరకు చూస్తే వీళ్లని చూపిస్తారు. దారిలో ఋషి మెల్విన్తో సరిగ్గా మాట్లాడడు. అక్కడికి చేరి అందరూ డ్రింక్ చేస్తారు. ఋషి డ్రింక్ చేయడానికి ఇష్టపడడు. మెల్విన్ అంకిత ఫోర్స్ చేస్తే ఋషి అంకిత మీద గుస్సా అవుతాడు. నీ వల్లే కాంత మాయమైంది అని. వీజా బోర్డ్ గ్లాస్ని నీవే కదిలించావు, కాంతని భయపెట్టడానికి అని అంటాడు. అంకిత, నేను కదిలించలేదు.
అని సంఖాయిస్తుంది. అంటే అది కాంతే చేసి ఉండొచ్చు, కాని వాళ్లు ఆమె మీదే నింద వేశారు. రాత్రి అవుతుంది. అందరూ డ్రింక్ చేసి నిద్రపోతారు. బయట హలచల్ కనిపిస్తుంది. టెంట్ పక్కన ఉన్న బోన్ఫైర్ బాగా మండుతుంది. ఆ తర్వాత తగ్గపోతుంది. అక్కడ ఉన్న బాటిల్ని ఒక అదృశ్య శక్తి దూరంగా విసిరేస్తుంది. అది మంగాయ్. టెంట్లో మెల్విన్ జెనిఫర్తో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఆమెను కిస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. జెనిఫర్ బాధపడి ఏడుస్తూ టెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ప్రేమ చూపించే విధానం కాదు. మెల్విన్ జస్ట్ ఇంటిమేట్ అవ్వాలనుకున్నాడు. ఇది లవ్ కాదు, ఆకర్షణ అని అనుకుంటుంది. మెల్విన్ ఆమెను బుజ్జగించడానికి బయటకు వస్తాడు. కాని ఆమెతో గొడవపడతాడు. ఋషి వచ్చి, ఇది అమ్మాయి పట్ల ప్రేమ చూపించే తప్పు విధానం. నీవు నీ లిమిట్స్లో ఉండాలి అని చెబుతాడు. మెల్విన్ గుస్సాలో జెనిఫర్ ఋషిలను తిడతాడు. జెనిఫర్, మెల్విన్తో ఒక్క క్షణం కూడా ఉండను అని ఋషితో కలిసి వేరే దారిలో వెళ్ళిపోతుంది. వాళ్లు లాస్ట్ స్పాట్కి వెళ్లకుండా వేరే రూట్ తీసుకుంటారు. ఇంతలో అంకిత, మెల్విన్ డ్రింక్ చేస్తూ ఉంటారు. అంకిత, జెనిఫర్ నీ టైప్ కాదు, నేను నీ టైప్ అని చెప్పి వాళ్లు ఇంటిమేట్ అవుతారు. టెంట్లోకి వెళ్తారు. అంకితకి టెంట్ బయట ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. టెంట్ లైట్లో ఒక షాడో కనిపిస్తుంది. ఇంకోవైపు ఋషి, జెనిఫర్కి కూడా హలచల్ ఫీల్ అవుతుంది. ఒకరినొకరు సంభాళిస్తారు. టెంట్లో మెల్విన్ నిద్రపోతాడు. అంకిత అతని గురకతో ఇబ్బందిపడి స్మోక్ చేయడానికి సిగరెట్ వెతుకుతుంది. కాని సిగరెట్ ఋషి దగ్గర ఉందని గుర్తొస్తుంది. వాకీ టాకీలో ఋషితో మాట్లాడి, నేను సిగరెట్ తీసుకోవడానికి వస్తున్నాను అని చెబుతుంది. ఋషి మనాడు, కాని ఆమె వినదు. ఆమె వెళ్ళాక టెంట్లో భారీ హలచల్ జరుగుతుంది. టెంట్ కంపిస్తుంది. జెనిఫర్కి అకస్మాత్తుగా పీరియడ్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఋషి ఆమెను సంభాళిస్తాడు. జెనిఫర్ ఇంప్రెస్ అవుతుంది. ఎందుకంటే ఆమెకు ఋషి అంటే ఇష్టం. అందుకే మెల్విన్ని రిజెక్ట్ చేసింది. ఆమె ఋషికి థాంక్స్ చెబుతుంది. ప్రతి సిచ్యుయేషన్లో నీవు నాతో ఉన్నావు అని. ఇంతలో మెల్విన్ నిద్రలో ఉంటాడు. టెంట్లో మళ్లీ హలచల్ స్టార్ట్ అవుతుంది. లైట్ ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతుంది. టెంట్ జిప్ రిపీటెడ్గా ఓపెన్ అవుతుంది. మెల్విన్ భయపడి టార్చ్ తీసుకుని సైడ్లో కూర్చుంటాడు. అంకిత దారిలో తప్పిపోతుంది. ఆమె చుట్టూ ఎవరో పరిగెత్తిన సౌండ్ వస్తుంది. ఆమెకు ఋషి ఆట పట్టిస్తున్నాడని అనిపిస్తుంది. కాని వాకీ టాకీలో ఋషి, నీవు ఎక్కడున్నావో నాకు తెలీదు, మేము పాత రూట్లో లేము అని చెబుతాడు. అంకితకి హలచల్, పరిగెత్తే సౌండ్, మంగై మర్మరింగ్ వినిపిస్తుంది. ఆమె భయపడి ఇటు అటు వెళ్తుంది. అక్కడ కాంత కనిపిస్తుంది. కాని ఆమె హావభావాలు మారిపోయి ఉంటాయి. కాంత, మంగై రక్తం వాసనకి వస్తుంది, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసింది అని చెబుతుంది. అంకిత భయపడి వెనక్కి చూస్తుంది. ఎవరో ఉన్నట్లు ఫీల్ అవుతుంది. కాని ఎవరూ కనిపించరు. కాంత కూడా మాయమవుతుంది. అంకిత మంగైని క్షమించమని, వదిలేయమని వేడుకుంటుంది. ఆమె పరిగెత్తుతూ స్లిప్ అయి కింద పడుతుంది. ముళ్లతో గాయమవుతుంది. రక్తం వస్తుంది. ఆమె భయపడి చుట్టూ చూస్తే కాంత తల కనిపిస్తుంది. మంగై అంకితను లాగుకెళ్తుంది. అంటే మంగై ఆమెను భయపెట్టి రక్తం రప్పించి ఇన్విటేషన్ పొందింది. మెల్విన్ టెంట్ నుంచి బయటకు వెళ్దామనుకుంటాడు. బయట పరిగెత్తే సౌండ్, మంగై పాయల్ గజ్జల సౌండ్ వినిపిస్తుంది. మంగై టెంట్ మీద చేత్తో కొడుతుంది. చుట్టూ పరిగెత్తుతుంది. టెంట్ని స్క్రాచ్ చేస్తుంది. మెల్విన్ భయపడిపోతాడు. ఇంకోవైపు ఋషివాకి టాకీలో అంకితతో కాంటాక్ట్ చేస్తాడు. అంకిత చివరిసారి బ్రోకెన్ వాయిస్లో, మంగై నిజం, రక్తం రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అదే ఆమె నుంచి తప్పించుకునే ఏకైక మార్గం అని చెబుతుంది. ఋషి అంకితను వెతకడానికి వెళ్తాడు. జెనిఫర్ నొప్పితో అక్కడే పడుకుని ఉంటుంది. ఋషికి చుట్టూ పాయల్ గజ్జల సౌండ్, మంగై కాఫింగ్, మర్మరింగ్ వినిపిస్తాయి. అతను భయపడతాడు. కాని అంకిత ప్రాంక్ చేస్తోందేమో అనుకుంటాడు. తిరిగి వెళ్దామనుకుంటాడు. మంగై అతన్ని ఫాలో చేస్తూ కేకలు వేస్తూ పిలుస్తుంది. ఋషి ఆమెను ఇగ్నోర్ చేస్తాడు. జెనిఫర్ దగ్గర హలచల్ జరుగుతుంది. ఆమె కవర్ ఆటోమేటిక్గా తొలగుతుంది. ఎవరో చుట్టూ తిరుగుతున్నట్లు ఫీల్ అవుతుంది. ఆమె మేల్కొని వాకి టాకీలో ఋషిని పిలుస్తుంది. నాకు పీరియడ్ స్టార్ట్ అయ్యాయి, నొప్పిగా ఉంది అని. ఋషి కాలికి ఒక మేకు గుచ్చుకుంటుంది. దానికి స్త్రీ జుట్టు చుట్టుకుపోయి ఉంటుంది. రక్తం వస్తుంది. అక్కడ ఒక సంచి కనిపిస్తుంది. అందులో మంగై ఉంటుంది. గ్రామస్థులు ఆమెను ఆ సంచిలోనే వేశారు. మంగై తన సొంత భాషలో, నీ బలి తీసుకుంటాను, నా దగ్గరకురా అని అంటుంది. ఋషి భయపడి పరిగెత్తుతాడు. అంకిత తల కనిపిస్తుంది. మంగై అతన్ని లాగుకెళ్తుంది. జెనిఫర్ నిద్రలో ఉంటుంది. మంగై ఆమెను లాగడం స్టార్ట్ చేస్తుంది. జెనిఫర్ మేల్కొనగానే మంగై ఆమెను గట్కాతో లాగుకెళ్తుంది. కవర్లో మంగై ఆకారం కనిపిస్తుంది. జెనిఫర్కి పీరియడ్స్ వల్ల రక్తముంది కాబట్టి మంగై ఆమెను టార్గెట్ చేసింది. ఇప్పుడు మెల్విన్ మాత్రమే మిగిలాడు. అతను కన్యల చెరువు దగ్గరకు చేరుకుంటాడు. అతను బతికి ఉన్నాడు. ఎందుకంటే అతని రక్తం ఇంకా రాలేదు. అందుకే మంగై అతన్ని టార్గెట్ చేయలేదు. అతను, మంగై నిజమైతే కన్యలు కూడా నిజమే అని చెరువు దగ్గర వెయిట్ చేస్తాడు. ఉదయం 4 గంటలు అవుతుంది.
డిసెంబర్ 31, 2024 పౌర్ణమి రాత్రి. చెరువు నుంచి సౌండ్ వస్తుంది. 7 కన్యలు స్నానం చేయడానికి వస్తాయి, ఒక్కొక్కటిగా మునిగలేస్తాయి. కాని మెల్విన్ గమనిస్తాడు, ఒక కన్య మాయమైంది. ఆ కన్య అతని దగ్గరకు వస్తుంది. అతను భయపడి పరిగెత్తుతాడు. ఆ దేవత ముందు కనిపిస్తుంది, గట్టిగా కేకలు వేస్తుంది. ఎందుకంటే అతను వాళ్ల స్నానంలో ఆటంకం కలిగించాడు. ఆమె అతన్ని పైనుంచి కిందకు విసిరేస్తుంది. నా అభిప్రాయం ప్రకారం అది చాముండా అయి ఉండొచ్చు. కాని ఆమె అతన్ని చంపదు. మీరు అనుకుంటారు అతను బతికాడేమో అని, కాని కాదు. అతను గాయపడ్డాడు, రక్తం వచ్చింది. దేవతలకు తెలుసు ఈ జంగల్లో మంగై ఉందని. మెల్విన్ పాపి అతను జెనిఫర్ని హరాస్ చేయడానికి ట్రై చేశాడు. వాళ్ల స్నానంలో ఆటంకం కలిగించాడు. అతను భయపడుతూ ఉంటాడు. మంగై అతని దగ్గరకు వచ్చి అతని కూడా పట్టుకుంటుంది. ఇప్పుడు మనం మంగై అసలు రూపాన్ని చూస్తాం. స్టార్టింగ్ నోట్ నిజమవుతుంది. చెన్నై గ్రూప్లో 4, 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, తిరువన్మలైకి చెందిన కాంత, ఈ 5 మాయమయ్యారు. ఇప్పుడు మనకు తెలుసు వాళ్లను మంగై చంపింది. ఇక్కడితో మర్మర్ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మర్మర్ స్టోరీ. ఆశిస్తున్నాను మీకు స్టోరీ అర్థమై నచ్చి ఉంటుంది. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. డేట్తో ఏం జరిగింది? నా ఒపీనియన్ ప్రకారం ఇది ఎడిటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. డిసెంబర్ 28 తర్వాత 29, 30 కాకుండా డైరెక్ట్గా 20 చూపించారు, లేదా తప్పుగా 28 రాశారు. లేదంటే ఒక వీడ్ థియరీ ఏంటంటే వీళ్లు జంగల్లోకి రాగానే ట్రాప్ అయ్యారు. మంగై టైంని మానిప్యులేట్ చేసింది. అది సబ్టల్ హింట్. అందుకే పోలీస్ ఫోర్స్కి వీళ్ల బాడీలు దొరకలేదు. నేను బిలీవ్ చేస్తున్నా మంగై ఈ కెమెరా ఫుటేజ్ లీక్ అవ్వాలని కోరుకుంది. తద్వారా మరికొందరు ఇక్కడికి వచ్చి ఆమెకు షికార్ దొరుకుతారు. 7 కన్యల గురించి చెప్పాలంటే వాళ్లు బహుశా గుస్సాలో ఉండొచ్చు. ఎందుకంటే గ్రామస్తులు వాళ్లను పూజించడం లేదు, అందుకే శాపం ఇస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్, మంగై నిజంగా డైనా, లేక గ్రామస్తులు తప్పుగా అర్థం చేసుకుని ఆమెను చంపారా? ఆ తర్వాత ఆమె వాళ్లు ఊహించని డైంగా మారింది. మరో డీటెయిల్, మంగై ఎవరినైనా చంపేటప్పుడు ఎండ్లో ఏదో చాంటింగ్, మంత్రాలు చదువుతున్నట్లు ఉంది. సబ్టైటిల్స్లో దీన్ని స్పెసిఫిక్గా రాశారు. బహుశా మంగై సాక్రిఫైసెస్ కంప్లీట్ కాలేదు, అందుకే ఈ 5 బలి ఇవ్వాలనుకుంది. ఈ టైం మానిప్యులేషన్, టైం ట్విస్ట్ దీనివల్లే జరిగ ఉండొచ్చు. లేదా మంగై ఎప్పుడు చనిపోలేదేమో, తనను తాను సాక్రిఫైస్ చేసుకుని గ్రామస్తులు ఆమెను అర్థం చేయని విధంగా వదిలేశారు. తద్వారా ఆమె సులభంగా సాక్రిఫైస్ చేసి ఈ ఏరియాని శాపగ్రస్తం చేసింది. ఫ్రెండ్స్, ఇది మర్మర్